హలో అండి, ఈ వీడియో వచ్చేసి ఒక లాంగ్ డ్రైవ్ అయితే ప్లాన్ చేసాము. ఎక్కడికి ఏంటి అనేది బ్లాగ్ చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టేసుకొని దీపం పెట్టేసుకొని ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంట్లోనే కొంచెం హెల్దీ వర్షన్లో స్నాక్స్ అవి ఇవి మూట కట్టుకుని మొత్తానికి లాంగ్ డ్రైవ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి ఏంటంటే చిలుకూరు అనమాట. నార్మల్లీ చిలుకూరు మేమేమనుకున్నాం, మా ఇంటి నుంచి 2.5 hours ఏమో అనుకున్నాం. తీరా కార్లోకి వెళ్ళి గూగుల్ మ్యాప్స్లో పెడితే కానీ మాకు అర్థం అవ్వలేదు. జస్ట్ 15 minutes డ్రైవ్ మాత్రమే. అండ్ వెళ్ళే దారిలో ఏ సీనిక్ వ్యూస్ కూడా లేవు, నార్మల్గా ఉంది. ఇంకా దర్శనం అంతా అయిపోయింది. ఆ రోజు సాటర్డే అనమాట. కానీ ప్రదక్షిణాలు అయితే మండే టు థర్స్డే వరకే లోపల టెంపుల్లో. ఆ రోజు అయితే అలౌ చేయలేదు. మేము వెళ్ళింది వీకెండ్ కదా, రష్ అయితే అంతేం లేదు, నార్మల్గా ఉంది. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే లోటస్ టెంపుల్ ఉంటే అది కూడా చూసుకున్నాము. కానీ అసలు సాటిస్ఫై అవ్వలేదు. అంతా ఫుడ్ ప్యాకేజ్ చేసుకొని పెద్ద లాంగ్ డ్రైవ్ అనుకున్నాము. ఇంకా దాని తర్వాత ఇంకా గూగుల్ మ్యాప్ షట్ డౌన్ చేసేసి ఇంకా నచ్చిన దారిలో ఇంకా వెళ్ళిపోయామండి. చాలా సీనిక్ వ్యూస్ వచ్చాయి, చాలా బాగుంది. ఏంటంటే లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేయడానికి కారణం మంచి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దాము, కొంతసేపు అన్ని బాధలు బందీలు వదిలేసి. అంటే నాకేమంత పెద్ద బాధలేం లేవు, కానీ ఏదో అలాగా కొంచెం స్ట్రెస్ ఫ్రీగా రిలాక్స్డ్గా ఉందన్నమాట. మంచిగా నేచర్కి దగ్గరగా. ఇంకా మేము వెళ్ళే దారిలో చాలా తోటలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ దిగి కూడా చూసాము. గుత్తి వంకాయలు ఎంత బాగున్నాయి అసలు, అన్నీ గుత్తిగా చాలా కొయ్యాలనిపించింది. కానీ అక్కడ తోట వాళ్ళు అక్కడ ఉంటారు కదా, చూస్తూనే ఉన్నారు. మధ్యలో అక్కడ కొన్నాళ్ళగా తెంపేసుకుని 4-5 వంకాయలు పులుసు పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. కానీ అసలు అవ్వలేదు. అదంతా కూడా ఏమంటారు, బంతిపూల తోట అనమాట. మొత్తానికి మా లాంగ్ డ్రైవ్ ఫుడ్ కూడా మంచిగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసేటప్పటికి 6 o'clock అయింది. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయిన వాళ్ళము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత క్యారమ్స్ అయితే మా డే అయితే కంప్లీట్ చేసాము.